పనులు కొద్ది కూడా ఏమాత్రం కూడా ముట్టుకోలేదు. ఇలా ఒక దోబిఘాటే కాదు, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంది? గొప్పలు చెప్పుకుంటాడు ఇక్కడ ఎమ్మెల్యే ఎప్పుడు మున్సిపాలిటీకి నేను 200 కోట్ల నిధులు తెచ్చిన, ఆ 200 కోట్ల నిధులతోటి మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసిన. నిజంగానే మాట్లాడదాం, నువ్వు తెచ్చిన నిధులన్నీ మాట్లాడదాం. నువ్వు 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఎన్ని నిధులు తెచ్చినావు? ఇవాళ మున్సిపాలిటీకి ఎన్ని తెచ్చినావు? 200 కోట్లు అంటున్నావు, లెక్కలు చెప్పు. నువ్వు తెచ్చిన నిధులు శూన్యము. ఇప్పుడు 2 సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు చూయించు, జీవోలు చూయించు. మున్సిపాలిటీకి, చౌటుపల్లి మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చినావు జీవో రూపంగా చూయించు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చౌటుపల్లికి మంచినీళ్ళ కొరకు అది అమృత్ పథకం కింద 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. దాన్ని మీరు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది, అయినా కానీ తట్టని మట్టి తీయలేదు. ఇవాళ ఒలిగొండ రోడ్డు పరిస్థితి చూస్తే అది గట్టినే ఉంది, ఎక్కడ చూసినా గందరగోళంగా ఉన్నది. ఇవాళ హాస్పిటల్ ఏందండి? ఇవాళ హాస్పిటల్ చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ 100 పడకల హాస్పిటల్, నేషనల్ హైవే మీద ఏదైనా యాక్సిడెంట్లు అయినా కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో ఏదైనా వ్యాధిగ్రస్తులైనా కానీ ఎక్కడో దూర ప్రాంతానికి పోకుండా 100 పడకల హాస్పిటల్లో ఇక్కడనే చికిత్స పొందడానికి అవకాశాలు ఉండే. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హరీష్ రావు గారితో ఇక్కడ శంకుస్థాపన చేసి పనులు వేగవంతంగా చేయించినాం. ఇవాళ కాంట్రాక్టర్ కూడా వేగవంతంగా చేసినాడు, కానీ కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేని సందర్భంలో ఈ పనులన్నీ ఇట్లాగనే నిలిచిపోయినాయి. అంటే డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తారు, కానీ ఈయన మాత్రం గొప్పలు చెప్పుకుంటాడు. శాంక్షన్ అయిన 100 పడకల హాస్పిటల్ పనులు గురించి ఆలోచించే లేదు. కానీ మొన్న చండూరులో మాట్లాడతాడు, మున్సిపాలిటీలో గెలిపిరి చండూరుకు మండలానికి నేను 100 పడకల హాస్పిటల్ తెస్తాను అంటే, ఇవాళ ఈ 100 పడకల హాస్పిటల్కే దిక్కులేదురా నాయన అంటే, ఆడ 100 పడకల మున్సిపాలిటీలో గెలిపిస్తే తెస్తాడు. మరి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తున్నావు? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచే ముందు ఏం చెప్పినావు? మునుగోడును మున్సిపాలిటీగా చేస్తున్నావు, ప్రతి మండలానికి 50 పడకల హాస్పిటల్ చేస్తున్నావు, స్కూల్ తీసుకొస్తున్నావు. ఎక్కడ తెచ్చినావు? మున్సిపాలిటీ తెచ్చినావా, లేకపోతే 50 పడకల హాస్పిటల్ తెచ్చినావా? రోజు అని గొప్పలు చెప్పుకుంటున్నావు కదా. మొన్న ఏమైందో మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ కాదు, నాంపల్లి మండలంలో కూడా గదే, చండూరు మండలంలో గదే, ప్రతి దగ్గర కూడా గదే జరిగింది. ఇంకా కూడా నీకు జ్ఞానం లేకపోతే ఎవడేం చేస్తాడు? గొప్పలు ఎందుకు చెప్పుకుంటావు? ప్రతి దగ్గర గొప్పలు చెప్పుకోవడమే. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మొన్న ఏదో లక్కారం చెరువులో కట్ట నీళ్ళు తెస్తానికి కొబ్బరికాయ కొట్టిపోతాడు. మరి ఇన్ని రోజులు ఏడవైనవా? నీ నాయకులు అంతా అమ్ముకున్నారు, నీ షాడో నాయకులు అంతా అమ్ముకున్నారు. అది అందరికీ తెలుసు, లక్కారం ప్రజలకు తెలుసు, చౌటుపల్లి ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. గట్లే తెచ్చినావు నువ్వు మత్తి. ఇలా నేనున్నప్పుడే 5 ట్రాన్స్ఫారాలు శాంక్షన్ అయినాయి. ఇక్కడ 5 ట్రాన్స్ఫారాలకు గాను మేము ఉన్నప్పుడు 2 అయినాయి, ఇంకా 2 పెండింగ్లో ఉంటాయి. అవి నిన్న మొన్న 2 ట్రాన్స్ఫారాలు కొబ్బరికాయ కొట్టి ఇక నేను తెచ్చిన ట్రాన్స్ఫారాలు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు. నువ్వు చేసిందేందో నిజంగా మాట్లాడదాము. నువ్వు ఈ మున్సిపాలిటీకి తెచ్చిన నిధులు ఎన్నో నిజంగా మాట్లాడదాము. ఇక నువ్వు అబద్ధాలు అని నాకు అర్థమైపోయింది. నువ్వు ఏం మాట్లాడినా నేను నమ్మను. కానీ సరే, ఆందోళన మైసమ్మ ఉంది, ఆందోళన మైసమ్మల ముందు కూర్చొని మాట్లాడదాం. లేదంటవా నడి బజార్లో పబ్లిక్ను పిలుచుదాం, ఆ బస్టాండ్ కాడ అందరిని పిలిచి చర్చ పెడదాం. నువ్వు తెచ్చిన ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేం చేసింది ఏంది? ఇవాళ ఏం చేసినావు? రైతులకు యూరియా లేక నానా అవస్థలు పడతా ఉంటే యూరియా గురించి మాట్లాడవు. వడ్లు కొనుగోలు లేక ఇబ్బంది పడతా ఉంటే మాట్లాడవు. ఇవాళ 2000 పెన్షన్, ఆ రోజు 4000 ఇస్తాను, మరి పెన్షన్ గురించి మాట్లాడవు. మహిళలకు 2500 ఇస్తాను, అది మాట్లాడవు. స్కూటీ ఇస్తాను, అది మాట్లాడవు. ఇవాళ విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకు ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ రైతులు రైతు బంధు కొరకు నానా అవస్థలు పడతా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టు. ఇవాళ పెళ్ళి అయిన ఆడపిల్లలు తులం బంగారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ రైతుకు బీమా లేదు, నేతన్న బీమా లేదు, నేతన్నకు స్క్రిప్ట్ పథకం లేదు, దాన్ని రద్దు చేసిర్రు. అప్పుడు 2000 ఇస్తే నేతన్నకు దాన్ని 4000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు బంద్ అయిపోయింది. రంగుల మీద సబ్సిడీ ఉండేది నేతన్నకు, అది బంద్ అయిపోయింది.
అదేవిధంగా నూనె మీద సబ్సిడీ ఉండేది, అది బంద్ అయిపోయింది. గొప్పలు చెప్పినావు, చాలా గొప్పలు చెప్పినావు. ఏంది మీ రుణమాఫీ చేస్తాను గొప్పలు చెప్పినావు. ఏం చేసినావు? మొన్న పుట్టపాక దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పటికప్పుడు ఏదో గొప్పలు చెప్పుకోవడానికి మేము జీవో తెచ్చినాం, అయిపోయినాయి మీ అకౌంట్లోకి. ఈ రోజు వరకు ఆ డబ్బులు, రుణమాఫీ డబ్బులు వాళ్ళకి అందలేదు, వాళ్ళ అకౌంట్లోకి పోలేదు. ఇలా నేతన్నలు కూడా బాధ పెడతా ఉన్నారు, రైతన్నలను బాధ పెడుతున్నారు, గీతన్నలను బాధ పెడుతున్నారు, ఉద్యోగస్తులను బాధ పెడుతున్నారు. ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు ఇలా? ఇవన్నీ అడుగుతారని ఏదో కొత్త స్కీములు, ఓ సిట్ అని, ఏదో ఎంక్వైరీ అని నాయకుల మీద నానా ఇబ్బందులు పెడతా ఉన్నావు. ఇలా అనేకమైన అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దోసుడు దాసుడు, మళ్ళా పంచోట్లు, ఎవరిది ఎంత వాటో పంచోట్లు, వాటాల కాడ పంచాయతీలు, అలా మంత్రులే చెప్పుకుంటా ఉన్నారు. మంత్రులు పంచోట్ల కాడ పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా నడుస్తూ ఉన్నది. ఇటువంటి ప్రభుత్వంలో ఈయన ఈ ఎమ్మెల్యే గారు ఉండి ఇక్కడ ఒక్కసారి అన్నా ఈ ప్రాంతం గురించి ఆలోచిస్తలేడు. అవగాహన లేదు, ఈ ప్రాంతం గురించి అవగాహన లేని అవగాహన రహిత్యపు ఎమ్మెల్యే ఈయన. ఎక్కడ ఏముందో తెలియదు, ఏ గల్లీలో ఏముందో తెలియదు, చౌటుప్పలు ఎక్కడ ఏం అవసరాలో తెలియదు. ఆయనకు అల్లా తెలిసిందల్లా ఒకటే, డంబాచారం, అహంకారం. ఇవాళ అహంకారం, ఆయన ముఖం చూసాట ఓట్లేస్తారట. ఇవాళ ముఖం చూసి ఓట్లేసేదానికి పార్టీ ఎందుకే, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉండాలి? నువ్వు నీ ముఖం చూసి వేస్తారు కదా. ఇవాళ పాపం చెప్పినావు, ఇవాళ ముఖం చాటు వేసుకుంటా ఎవరైనా అభ్యర్థులు తనకు కలుద్దామంటే కలిసేదే ఉందా, అక్కడ డబ్బా పెట్టిన డబ్బాలు వేసిపోయి. ఇంత అహంకారం అనండి. వాళ్ళ నాయకులకు ఆలోచించాలి, కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. ఈ అహంకారపు మనిషికి సరైన సమయం ఇది, సరైన బుద్ధి చెప్పాలి వాళ్ళ నాయకులు కూడా. డబ్బాలు వేసిపోయి కనీసం వచ్చిన వాడిని మందలిచ్చి ఏంది, ఎక్కడ పోటీ చేయాలనుకున్నాం ఏంది అనేది ఆలోచన ఉండాలి. కనీసం ఆ గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఒక స్లేవ్స్ లాగా చూస్తూ ఉన్నాడు వాళ్ళ నాయకులని. బానిసల కన్నా ఇంకా అన్యాయంగా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయకులు కూడా ఆలోచించాలి. పాత కాంగ్రెస్ నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. ఆయనకు జై అంటే జై, సప్పట్లు కొట్టేటోనికే అక్కడ ప్రాతినిధ్యం. ఆయన ఏదంటే అది, ఏ పార్టీ అంటే ఆ పార్టీ. ఇలా కాంగ్రెస్ నుండి బీజేపీకి పోతే ఆయన ఏమిటి వచ్చిన వాడికే ప్రాతినిధ్యం, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వస్తే మళ్ళీ ఆయనకే ప్రాతినిధ్యం. ఎవరికైనా కానీ ఆయన ఎమ్మటి భజన చేసుకుంటా తాను స్వతహాగా తన ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏందండి, బెల్ట్ షాపులు బంద్ పెడతాను. ఎక్కడ బంద్ పెట్టినావు? నడుస్తూనే ఉన్నాయి కదా. ఇవాళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ ఈ ప్రాంత ప్రజల మీద ఒక మంచి అభిప్రాయం ఉంటే, ప్రేమ ఉంటే, నువ్వేమన్నావు? 12 గంటల సంధి షాపులు తీయాలన్నావు. అంతేనా కదా? 12 గంటలు 1 గంట సంధి తీయాలి, సాయంత్రం బంద్ పెట్టాలన్నావు. నీకొక రూలు, నీ ప్రభుత్వానికి ఒక రూలా? నువ్వు దమ్మున్న మొగోడివి అయితే నీ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గం వరకే తీసుకురా. ఈ మునుగోడు నియోజకవర్గంలో 1 గంట నుంచి 6 గంటల వరకే షాపులు నడపాలని తీసుకురా. ఆ రోజు టెండర్లో నువ్వేం చేసినావు? 10 గంటల సంధి షాపులు నడపాలి, రాత్రి 10 గంటల దాకా అని చెప్పినావు. 12 గంటలు. మరి నీదేం రూల్ ఇది? నీదేం రూలు? వాళ్ళని బెదిరిస్తావు, షాప్ యజమానులను బెదిరిస్తావు. వాళ్ళు బతుకు తెరువు కొరకు ఏదో టెండర్లు వేస్తే కోట్లు ఒక్కొక్క టెండర్ వేస్తే 3,000 రూపాయలు, 3 లక్షల రూపాయలు సుమారు. ఒక్కొక్కటి 50-60 వేస్తే కానీ ఒకటి వచ్చింది అంటే ఎంత? 1,50,00,000 పెడితే ఒక షాప్ వచ్చింది. అసొంటివన్నీ బెదిరించాయి. నడితే నడుపు, లేకపోతే లేదు, ఒక 60,000 ఇస్తా పో, తీసుకొని పో అని అహంకారం, బెదిరింపులు. ఇదంతా కూడా తన అహంకారానికి ఒక నిదర్శనము. ఇవాళ ఈ మునుగోడును ఒక రాష్ట్రంగా చూస్తున్న ఆయన. మునుగోడు నియోజకవర్గం ఇది తెలంగాణలో ఉందని అనుకుంటలేడు. ఇది ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఆయన ఒక పెద్ద రాజు. ఆ రాజు కింద వీళ్ళంతా పతానులు, వీరంతా సేవకులు, బంట్రోతులు అని ఆలోచిస్తూ ఉన్నాడు. మున్సిపాలిటీలో బీజేపీ టీఆర్ఎస్ వినండి. అయితే ఇప్పుడు ఈయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వ్యతిరేకత ఏర్పడ్డది అని. ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తాయి, నేతన్నలకు మేలు జరుగుతుంది, రైతన్నలకు మేలు జరుగుతుంది, ప్రతి ఒక్క వర్గానికి మేలు జరుగుతుంది. ఇది సరైన సమయం. ఈ సరైన సమయంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో చండూరు మున్సిపాలిటీలో కానివ్వండి, ఈ సరైన నిర్ణయం తీసుకొని వీళ్ళ అహంకారులు ఎవరైతే ఉన్నారో సరైన బుద్ధి చెప్పాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.